అవని, అక్షయ్ వాళ్ళు ఆరాధ్యాని వెతుక్కుంటూ అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇంతలో ఆరాధ్య ఒక చెట్టు కింద కనబడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే "ఆరాధ్య అదిగోండి అక్కడే ఉంది" అని చెప్పేసైతే ఆరాధ్య దగ్గరకు పరిగెట్టుకుంటూ అవని అయితే వచ్చి "అమ్మా ఆరాధ్య" అని చెప్పేసైతే తనని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కూడా "అమ్మా ఆరాధ్య ఏంటమ్మా ఇది? నిన్ను ఎవరు ఇక్కడికి తీసుకొని వచ్చారు? ఎవరు నిన్ను ఇలా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని కూడా "అవును ఆరాధ్య, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు? ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు అంటే వాళ్ళు నిన్ను ఏదో చేయడానికే ఇక్కడికి తీసుకొని వచ్చారు కదా! వాళ్ళు ఎవరో మాకు చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం "నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొని రాలేదు. నేనే ఇక్కడి దాకా వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని, అక్షయ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "నువ్వు రావడం ఏంటమ్మా ఇక్కడికి?" అని చెప్పేసైతే అవని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం "అవును, మీ ఇద్దరు ఇలా గొడవలు పడుతూ ఉంటే నాకు చూడాలని అస్సలు అనిపించటం లేదు. అందుకే మీ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోదామనే వచ్చేసాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని, అక్షయ్ వైరుల్లో అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యని "అమ్మ ఆరాధ్య, పద మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అవని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య "నేను నీతో రానమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే "పద అయితే అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య "లేదు నాన్న, నేను నీతో కూడా రావాలనుకోవటం లేదు. అసలు మీ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోదామని ఎక్కడికైనా డిసైడ్ అయ్యే నేను ఇక్కడి దాకా వచ్చాను. మీ ఇద్దరితో కూడా నేను రాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆరాధ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం "మీ ఇద్దరు ఇలా గొడవలు రోజు పడుతూ ఉంటే నాకు అస్సలు మీ ఇద్దరి దగ్గర ఉండాలనిపించటం లేదు. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతానని" చెప్పేసైతే అంటూ ఉంటుంది.